అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ బూత్లకు క్యూ కడుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలి దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 1314 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ దశలో. అయితే తొలి దశ పోలింగ్ కి సంబంధించి 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు విజయం సాధించిన తేజస్వి హ్యాట్రిక్ పై కన్నేశారు. డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తొలి దశలో ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో 2020 ఎన్నికల్లో ఎన్డీఏ 70 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి 17 నుంచి 19 సీట్లు అదనంగా సాధిస్తామంటూ ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఇండియా కూటమి విశ్వాసంతో ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. $1.21 కోట్ల మంది మహిళలకు 10,000 చొప్పున నగదు బదిలీ చేయడం సీఎం నితీష్ కుమార్ కు కలిసి వచ్చే అంశమంటూ కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఓటర్లను ఆకర్షిస్తుందని కూడా భావిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరటంతో ఎస్సీ ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. ఇండియా కూటమిలో అంతర్గత వివాదాల కారణంగా 10 సీట్లలో ఫలితాలు తమకు అనుకూలంగా రావచ్చని అధికార పక్షం భావిస్తోంది. తొలి విడతలో జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో గత ఎన్నికల్లో గెలిచిన 23 స్థానాలను మళ్లీ నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. గత ఎన్నికల్లో 29 చోట్ల జేడీయూ 2వ స్థానంలో నిలిచింది. ఆ స్థానాల్లో గెలవటానికి గట్టిగా పోరాడుతోంది. విపక్ష కూటమి ఈసారి సామాజిక సమీకరణాలపై ఆధారపడింది. ఇంటికో ఉద్యోగంతో పాటు అనేక హామీలిచ్చింది. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహాని రావడంతో నిషాద్ వర్గంలో మిథిలాంచల్, తిర్హుత్ ప్రాంతాల్లో తమ బలం పెరిగిందని ఇండియా కూటమి భావిస్తోంది. ముస్లిం యాదవ్ సమీకరణం తమకు కలిసి వస్తుందంటూ కూడా అంచనా వేస్తోంది. ఈబీసీలు, దళితులు తమ వెంటే ఉంటారని ఇండియా కూటమి ధీమాగా ఉంది. తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బక్సర్, గోపాల్గంజ్, సివాన్, సరన్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తీపూర్, మాధేపురా, సహర్సా, ఖగారియా, బెగుసరాయ్, ముంగేర్, లఖిసరాయ్, షేక్పురా, నలంద జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దర్భంగా, సమస్తీపూర్పై ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. అయితే ఈ ప్రాంతంలో 4 మంత్రులు బరిలో ఉన్నారు. కోసి డివిజన్లోని సహర్సా, మాధేపూర్లో ఉన్న 8 సీట్లలో 2 కూటములు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. భూమిహార్లు, యాదవులు, కుష్వాహాలు అధికంగా ఉన్న ముంగేర్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఖగారియా జిల్లాలో 2 కూటములు సమ ఉజ్జీలుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లఖిసరాయ్లో చెరో చోట 2 కూటములు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. షేక్పురలో నువ్వా నీనా అనే విధంగా పోటీ ఉంది. నలందలో ఇక ఎన్డీఏ బలంగా ఉందని కూడా తెలుస్తోంది.